వృషభ రాశి వారికి ఆదాయం 11, ఖర్చు 5, రాజ్యపూజ్యం 1, అవమానం 3. మిథున రాశి వారికి ఆదాయం 14, ఖర్చు 2, రాజ్యపూజ్యం 4, అవమానం 3. కర్కాటక రాశి వారికి ఆదాయం 8, ఖర్చు 2, రాజ్యపూజ్యం 7, అవమానం 3. సింహరాశి వారికి ఆదాయం 11, ఖర్చు 11, రాజ్యపూజ్యం 7, అవమానం 3. కన్యా రాశి వారికి ఆదాయం 14, ఖర్చు 14, ఆదాయం 14, ఖర్చు 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6. తులారాశి వారికి ఆదాయం 11, ఖర్చు 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, ఖర్చు 14, రాజ్యపూజ్యం 5, అవమానం 2. ధనస్సు రాశి వారికి ఆదాయం 5, ఖర్చు 5, రాజ్యపూజ్యం 1, అవమానం 5. మకర రాశి వారికి ఆదాయం 8, ఖర్చు 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. కుంభరాశి వారికి రాజ్యపూజ్యం 8, ఖర్చు 14, రాజ్యపూజ్యం 7, అవమానం 5. మీనరాశి వారికి ఆదాయం 5, ఖర్చు 5, రాజ్యపూజ్యం 3, అవమానం 1. అలాగే ఈ సంవత్సరం అన్ని రాశుల్లో చూసుకుంటే అన్ని రాశులు బాగానే. మేషరాశికి 3వ స్థానంలో గురుడు రాబోతున్నాడు. ఏడాది ప్రారంభమైంది నిన్ననే. కానీ 3వ స్థానంలో గురు గ్రహ ప్రభావం చేత చాలా విశేషంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఏకాదశంలో షష్టగ్రహ కూటమి శనిగ్రహ ప్రభావం చేత చాలా విశేషమైనటువంటి లాభం చేకూరుతూ ఉంటుంది. మిథున రాశి వారికి సాక్షాత్ జన్మ రాశిలో సంవత్సరం మొత్తం కూడా గురుడు ఉంటారు కాబట్టి గురుగ్రహ అనుగ్రహంతో విశేషమైనటువంటి శుభకార్యాలు జరిగినటువంటి అనుకూలత కనబడుతుంది. కర్కాటక రాశి వారికి మొదలుపెట్టినటువంటి అష్టమ స్థాన శనిగ్రహ ప్రభావం వెళ్ళిపోయింది. నవమ భాగ్యస్థానంలో వచ్చినటువంటి కారణం చేత మంచి శుభాలు జరుగుతాయి. సింహరాశి వారికి అష్టమ స్థానంలో షష్టగ్రహ కూటమి, అష్టమ శనిగ్రహ ప్రభావం, జన్మ కేతువు, సప్తమ రాహుగ్రహ ప్రభావం ఉన్నప్పటికీ కూడాను గురుడు మిథున రాశి నుంచి 3వ స్థానమైనటువంటి సింహరాశిని చూస్తున్నటువంటి కారణం చేత అనేక రకాలైనటువంటి కష్టాలను కూడా తొలగిపోయి శుభాలు జరిగేటువంటి అవకాశం తప్పనిసరిగా కనబడుతుంది. ఇక కన్యా రాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థంగా ఉంటుంది. అంటే కొంతవరకు జన్మంలో కేతు ఉంటాడు, తర్వాత బాధ్యతలో కుజకేతువులు ఉంటారు. అలాగే సప్తమ స్థానంలో శనిగ్రహ ప్రభావం చేత కొంత కష్టంగా ఉన్న కొన్ని దశమ భాగ్యస్థానంలో దశమ రాజ్యస్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం చేత అనేక విశేషమైనటువంటి లాభాలు చేకూరుతూ ఉంటాయి. కానీ విదేశీ ప్రయాణాలు అన్ని కూడా చాలా సవ్యంగా జరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. తులారాశి వారికి గత సంవత్సరం నుంచి పడుతున్నటువంటి కష్టాలను కూడా తొలగిపోయి అష్టమ స్థానం ఉన్నటువంటి గురువు భాగ్యస్థానంలో వస్తున్నాడు. అంటే భాగ్యస్థానం అంటే ధనస్థానం కాబట్టి విశేషమైనటువంటి లాభదాయకంగా ఉంటుంది. ఇక వృశ్చిక రాశి వారికి అష్టమ స్థానంలో గురుగ్రహం ఉన్నప్పటికీ పంచమ స్థానంలో ఉన్నటువంటి శని, 4వ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం చేత కొంతమేరకు పర్వాలేదు అనిపిస్తుంది. అలాగే ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నా కూడా 7వ స్థానంలో గురుగ్రహ ప్రభావం చేత విశేషమైనటువంటి యోగదాయకంగా ఉంటుంది. మకర రాశి వారికి గత 7.5 సంవత్సరాల నుంచి బాధ పెడుతున్నటువంటి ఏలినాటి శని బాధ సంపూర్ణంగా నిలబడుతూ విముక్తి కలిగింది. వారు కూడా కానీ కొంచెం శత్రు బాధ ఎక్కువగా ఉంటే మకర రాశి వారికి జాగ్రత్తగా మాట్లాడుకుంటూ ఉంటే విశేషంగా ఉంటుంది. వారికి కూడా కుంభరాశి వారికి ఈ సంవత్సరం చాలా మంది ధైర్యపెట్టినటువంటి రాశి కుంభరాశి. ఏలినాటి శని పూర్తి కాకపోయినప్పటికీ 5వ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం చేత సంపూర్ణమైనటువంటి కార్య దిగ్విజయాలు తప్పనిసరిగా ఇది సొంతం అవడం జరుగుతుంది. చివరి రాశి మీనరాశి. మీనరాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. వాహన ప్రమాదాలు,
కీర్తి భంగాలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, వివాహానికి శుభకార్యాల్లో కూడా ఆటంకాలు రావటం, అనేక రకాలైనటువంటి శత్రు బాధలు, రుణబాధలు అనేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు కూడా భయపడాల్సిన అవసరం లేదు. జూన్ 6వ తారీఖున కుజగ్రహం షష్టమ స్థానంలో ఉంటుంది. పాపగ్రహాలు షష్టమ స్థానంలో ఉంటే లాభస్థానం అంటారు. కాబట్టి కుజకేతువులు ఇద్దరు కూడా షష్టమ స్థానంలో ఉంటున్నారు. జూన్ 6వ తారీఖు కొంతమేరకు ఆ రెండు గ్రహాలు కూడా వీరికి శుభాన్ని చేకూర్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరు ఏం చెప్పినా, ఎలా చెప్పినా, ఏ గ్రహాలు ఎలా ఉన్నా మనం చేయవలసింది ఒకటే, మనలో ఉండేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పెంపొందించుకుంటూ ముందుకు వెళ్తే గ్రహాల అనుగ్రహం ప్రతికూలం కూడా అనుకూలంగా మారుతూ వాటి అనుగ్రహంతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది.